కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండానే మీడియాకు అందజేయడంలో దురుద్దేశం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, అంటే రాజకీయంగా తీవ్ర దుమారం వేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ ప్రాజెక్టు రిపోర్ట్ ఏదైతుందో దాన్ని రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇక్కడ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి వాదోపవాదాలతో అటు రెండు పక్షాల నుంచి కూడా వాదనలు బలంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తమ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారు. 8B కింద కనీసం పోలీసు కూడా తమకు ఇవ్వకుండానే విచారణ చేపట్టడం కావచ్చు, రిపోర్ట్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కరెక్ట్ గా కేసీఆర్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. అంటే మళ్ళీ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులతోనే నిర్మించాం, ఏదో అంటే ఒక దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనను లోపాలని చెప్పి తప్పుదోవ పడించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సిస్టమ్ నిజార్థమే కాకుండా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ ఈ యొక్క నివేదిక ద్వారా పూర్తిగా ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు మిగతా వ్యక్తులు ఏదైతే రాజకీయంగా మాట్లాడుతున్నారో ఆ కామెంట్స్ ను ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ నివేదిక సంబంధించిన రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వం సిద్ధం చేసినట్టుగానే అనుమానం జరుగుతున్నాయనేటువంటి వాదన ముఖ్యంగా కేసీఆర్ తరపు న్యాయవాది తమ వాదన వినిపించారు. పూర్తిగా ఇదంతా కూడా ఒక పార్టీ రాజకీయంగానే చూడాల్సింది అనేటువంటి వాదన వినిపించారు. ఇక తనకు నోటీస్ ఇవ్వకపోవడంపై కూడా కొంత అసంతృప్తి కూడా చెప్పడం జరిగింది. అయితే వీటికి సంబంధించి న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అది అంటే పబ్లిక్ డొమైన్ కూడా పెట్టేదా ఆన్లైన్ లో పెట్టేదని కూడా క్వశ్చన్ ఇచ్చినప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడే దాన్ని మేము డౌన్లోడ్ చేసుకుని ఆ సమాచారం సేకరించాం తప్ప ప్రభుత్వం నుండి నేరుగా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందలేనటువంటి వాదనలు ప్రధానంగా చేయడం జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది తన సంబంధించిన వాదన అడ్వకేట్ జనరల్ తన వాదనను వినిపిస్తూ ప్రభుత్వం మొత్తం పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్ పెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మొత్తం లోబడే ఈ యొక్క కమిషన్ రూపొందించడం కావచ్చు, ఆ కమిషన్ సంబంధించి పూర్తిగా కమిషన్ పూర్తి మరి ఆ యొక్క విచారణ కొనసాగించాం. చాలా పెద్ద మొత్తంలో దీనిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి విచారణ కమిటీ ఏమైతే చెప్పిందో ఆ కమిటీకి సంబంధించి సూచనలకు సంబంధించి కావచ్చు మిగతా అన్ని కూడా అందులో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదు. పూర్తిగా రూపొందించినటువంటి అది అంటే అన్ని సమగ్రంగా విచారణ చేసిన తర్వాతే కంప్లీట్ రిపోర్ట్ సిద్ధం చేసింది అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ప్రభుత్వం తరఫు ఎవరైతే అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి తన వాదనలు చెప్పారు. ఇట్లా వాదోపవాదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. మనకు పూర్తి వాదనల తర్వాత విపక్షాల వాదనల తర్వాత మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వబోతుందా, నేను రిజర్వ్ లో పెడుతుందా, లేదంటే మళ్ళీ ఇంకా విచారణ అంటే వాదన వాయిదా వేసి ఇంకొన్నాళ్ళు ఈ వాదనలు వింటుందని మాత్రం మనం చేయాల్సింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.